మేమైతే కొత్త కెమెరా కొత్త గింబల్ కొన్నాం. ఫస్ట్ వ్లాగ్ ఎక్కడ తీద్దామబ్బా అనుకున్నప్పుడు మాకైతే యాదాద్రి బంగారు గోపురం గుర్తుకొచ్చింది. అట్లనే దగ్గరలో ఉన్న స్వర్ణగిరిని కూడా మన కెమెరాలో వీడియో తీసుకొని వచ్చినాం. ఆల్ ఈజ్ వెల్, ఆల్వేస్ వెల్కమ్ టు విలేజ్ పతంగ్ యూట్యూబ్ ఛానల్. మేమైతే యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి గోపురాన్ని దర్శించుకుందామని వచ్చినాం. 68 కిలోల బంగారంతో స్వయంగా తయారు చేయబడిన 5 అంతుల గోపురాన్ని దర్శించుకుందామని వచ్చినాం. అయితే ఇప్పుడు గుండంలో స్నానాలు ఆచరించి స్వామివారి దర్శనానికి అయితే వెళ్తున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియోని ఎండింగ్ వరకు తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇగో ఇక్కడ కనిపించేదే నీటి గుండం. ఈ గుండంలో స్నానాలు ఆచరించి దర్శనానికి అయితే బయలుదేరినాం. స్వామివారి దర్శనానికై మనం గుట్టపైనకి వెళ్ళడానికి మనకి ఇక్కడ ఫ్రీ బస్సు కూడా అవైలబుల్లో ఉంటుంది. మనం గుట్ట మీదకి వెళ్ళేటప్పుడు ఇక్కడ చుట్టుపక్కల వాతావరణం అంతా ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఇప్పుడు మనం స్వామివారి దర్శనానికి వెళ్ళే సింహద్వారం దగ్గరికి అయితే వచ్చేసినాం. మేము యాదాద్రికి వెళ్ళినప్పుడు స్వామివారికి 11 రోజుల బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఇగో ఇక్కడ కనిపించేదే యాదాద్రి స్వామివారి 68 కిలోల 5 అంతుల బంగారు స్వర్ణ గోపురం. 68 కిలోల బంగారంతోని చుట్టూ 10,000 అడుగులు 52 అడుగులతో దేశంలోనే ఎత్తైన విమాన స్వర్ణ గోపురంగా పేరొందింది. ఇంతటితో యాదాద్రి దర్శనం అయితే కంప్లీట్ అయింది. ఒక్కసారి స్వర్ణగిరిని అయితే దర్శించుకుందామా మరి. అర్చన, మనం ఇప్పుడు ఏ నుంచి ఏడికి వచ్చినాం? యాదాద్రి నుంచి స్వర్ణగిరికి వచ్చినాం. మరి ఇప్పుడు స్వర్ణగిరిని దర్శిద్దామా? ఎస్, చాలు. ముందుగా శ్రీవారి పాదాలను దర్శించుకుందాం. ఇప్పుడు మనం దర్శించుకోబోయే స్వర్ణగిరి దేవస్థానానికి అయితే వచ్చేసినాం. ఇగో ఇక్కడ కనిపించేదే శ్రీవారి స్వర్ణగిరిలోని ధ్వజస్తంభం. ఇగో ఇక్కడ కనిపించేదే 40 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం. లక్ష్మీ నరసింహస్వామిని మళ్ళొక్కసారి దర్శించుకుందాం. స్వర్ణగిరి అనగానే అందరికీ గుర్తుకొచ్చేది కోనేటిలో ఉన్న జలనారాయణ స్వామి విగ్రహం. ఈ మందిరం పచ్చటి వాతావరణంలో ఉంది. ఆ వీడియోని కూడా మన కెమెరాలో షూట్ చేసినాం. మేము వెళ్ళిన టైంకే జలనారాయణ స్వామికి పూజలు కూడా జరిగినాయి. మేము ఈ స్వర్ణగిరి దర్శనం చేసుకునేసరికి చీకటి అయితే అయింది. కానీ పొద్దున మధ్యాహ్నం దర్శించడం కంటే సాయంత్రం వేళనే ఈ స్వర్ణగిరి ఎంతో అద్భుతంగా అనిపించింది. ఇగో ఇక్కడ కనిపించేదే జయగంట. ఇప్పుడు ఆంజనేయ స్వామి వారి దర్శనంతో స్వర్ణగిరి దర్శనాలు అయితే కంప్లీట్ అయినాయి. నిజంగా మన స్వర్ణగిరి లైట్లతోనే అందంగా అలంకరించినట్టు మెరిసిపోతుంది కదా. ఇప్పుడు చివరగా బ్రహ్మరథం దగ్గర వాటర్ ఫాల్స్. ఇంకా ఎవరైనా స్వర్ణగిరిని యాదగిరిని దర్శించుకోని వాళ్ళు ఉంటే తప్పకుండా దర్శించుకోండి. ఈ వీడియోని ఇంత అద్భుతంగా చూపించిన మన కెమెరామెన్ అఖిల్ కోసం తప్పకుండా లైక్ చేయండి. అట్లనే మా ఛానల్కి మీ సపోర్టింగ్ ఎంతగానో అవసరం. షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మేము చేసే ప్రతి వీడియో మీకు ముందుగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసినప్పుడు గంట సింబల్ ని నొక్కి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.
ఆల్ ఈజ్ వెల్.